ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఉత్సవాలు బోధన్ పట్టణం ఆచన్పల్లిలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఆర్గనైజ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. నాయకులు వైఎస్సార్ను ప్రజల పక్షపాత, పేదల పెన్నిధి, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాహితంపై చేసిన సేవలకి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాషా మొయినుద్దీన్, సాంబిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంకుదాము, విష్ణువర్ధన్ రెడ్డి, ఇంద్రకరణ్, కొండారెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి తదితర ప్రముఖ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ సేవలు, పథకాలు నేటికి ప్రజల జీవనానికి మార్గదర్శకమని, ఆత్మీయంగా స్మరించుకోవడం గొప్ప ఘట్టమని నాయకులు పేర్కొన్నారు. మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆచన్పల్లి వాసులం అందరం కలిసి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది. ఇదే పద్ధతి ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఆయన్ని స్మరించుకుంటూ కాసేపు ఆయనని స్మరించుకుంటూ గడుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆచన్పల్లి ఆధ్వర్యం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరపబడ్డది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బోధన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రావడం మాకు చాలా సంతోషం. వారికి మా ఆచన్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలానే ప్రతి ఏడు మన ఆచన్పల్లిలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.